వేర్ ఆర్ యూ గోయింగ్ మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలుసా? ఐన్స్టీన్ గారు ఒకరోజు ట్రైన్లో ప్రయాణిస్తుంటారు. ప్రపంచంలోనికి గొప్ప విషయాలు చెప్పిన గొప్ప శాస్త్రవేత్త. వాజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్. హిస్ నేమ్ వాజ్ ఐన్స్టీన్. అయితే అతను ట్రైన్లో ప్రయాణిస్తుంటే అతడు టికెట్ పోగొట్టుకుంటాడు. యాక్చువల్లీ అతడు టికెట్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. అంతలోనే కండక్టర్ గారు వచ్చి కండక్టర్ గుర్తుపడతాడు. ఇతను ఐన్స్టీన్, ఇతను ప్రపంచంలో ఉన్న గొప్ప శాస్త్రవేత్త అని అతనికి కండక్టర్కి అందరికీ తెలుసు కాబట్టి, ఐన్స్టీన్ గారు ఏం వెతుకుతున్నారంటే ఇట్లా టికెట్ వెతుకుతున్నాం అని అంటాడు. కండక్టర్ ఉండి, పర్లేదు సార్, మీరు ఐన్స్టీన్ అని మాకు తెలుసు, మీరు టికెట్ తీసుకొని ఉంటారు, ఎక్కడో పోయి ఉంటుంది, పర్లేదు సార్ అని అంటుంటాడు. కానీ ఐన్స్టీన్ సార్ అయినా అని వెతుకుతూనే ఉంటాడు. అప్పుడు మళ్ళీ వచ్చి అడిగితే, సార్ ఎందుకు వెతుకుతున్నారంటే, మీరు ఐన్స్టీన్ అని మాకు తెలుసు, పర్లేదు సార్ అంటే, నాకు టికెట్ కావాలయా, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు, ఆ టికెట్లో ఉంది అని. సో ఈ వాజ్ వేర్ ఆర్ యూ గోయింగ్, తను ఎక్కడికి వెళ్తున్నాడు అక్కడికి. బట్ బిల్లీగ్రామ్ సార్, ఈ వాజ్ నియర్లీ ఆన్ డెత్ టైమ్. అతను బిల్లీగ్రామ్ సార్ దాదాపుగా చనిపోయే పరిస్థితిలో చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? వేర్ ఐఎమ్ గోయింగ్ ఐ నో. నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకు తెలుసు. ఎక్కడికి వెళ్తున్నాను, నేను సంపూర్ణంగా దేవుని భక్తి కలిగి జీవితం జీవిస్తున్నాను కాబట్టి శరీరం అయితే మట్టిలో కలిసిపోతుంది అని ఆత్మ పరలోకం వెళ్తుందని ఈజ్ నియర్లీ డెత్ టైం అయిన ధైర్యంగా చెప్పాడు. సో వేర్ ఆర్ యూ గోయింగ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని